జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క పట్టణం, ప్రతి ఒక్క పల్లె ఇవన్నీ బాగుండాలంటే, ఊరి సాంప్రదాయాలు కరెక్ట్గా పాటించాలంటే ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రతి ఊరికి కూడా ఆయిగాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు 14 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళలో రచకులు అని, అంటే బట్టలు ఉతికేవాళ్ళు, వాళ్ళు కొన్ని శాస్త్రాలు చేస్తారు. మేళాలు, డోళ్ళు కొట్టేవాళ్ళు, వాళ్ళు కొన్ని శాస్త్రాలు చేస్తారు. తప్పట్లు కొట్టేవాళ్ళు, గుంతులు కొట్టేవాళ్ళు, కొమ్మేసేవాళ్ళు, పురోహితులు, తర్వాత ఊరికి దాసప్పులు, దేవస్థానాలకు పూజ చేసేటువంటి మామూలు శూద్రులు, చాలా రకాలటువంటి వ్యక్తులు ఉంటారు. అది తెలాలంటే వాళ్ళ ఇంట్లో ఒక కార్యం జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళందరినీ కాపాడుకుంటే మనము, మన సాంప్రదాయాలు ఖచ్చితంగా ముందుకు పోతాయి. వీళ్ళని ఎవరిని కాపాడుకోలేరంటే మన సాంప్రదాయాలు ఏమి చేయాలో తెలీదు, ఎక్కడ చేయాలో తెలీదు. ఎందుకంటే పెద్దోళ్ళు ఉండేంతవరకు చెప్తారు. పెద్దోళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు చాలా రోజులు గ్యారంటీ లేదు. ఈ ఆయుగాల్ని కాపాడుకున్నారంటే ఊరు గ్యారంటీగా బాగుంటుంది. సాంప్రదాయాలు ఖచ్చితంగా ఉంటాయి. సాంప్రదాయాలు పాటించినారంటే మనము 10 కాలాలు ఆ మహానుభావుని ఆశీర్వాదంతో చల్లగా ఉంటాము. ఆయుగాల్ని కాపాడుకోనికి ప్రతి ఊర్లో ఉండేటువంటి పెద్ద మనుషులు నిర్ణయం తీసుకొని దీన్ని కొద్దిగా కాపాడుకోవాలి. ఎలా ముందుకు తీసుకోవాలి ఏమనేది కొద్దిగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు మన సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే ఊరికి ఇంపార్టెంట్ ఆయుగాళ్ళు. వాళ్ళు 14 రకాలు. ప్రతి ఒక్కరు బాగుండండి, అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.